రిజర్వేషన్ రావాలి, మేమెందులో మాకంత రిజర్వేషన్ రావాలి, మేమెందులో మాకంత రిజర్వేషన్ రావాలి. జై మాదిగా. రాష్ట్ర వ్యాప్తంగా దండు వీరమదిగ నాయకత్వం, రాష్ట్ర వ్యాప్తంగా దండు వీరమదిగ నాయకత్వం, రాష్ట్ర వ్యాప్తంగా దండు వీరమదిగ నాయకత్వం. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన వర్గాలందరికీ కూడా 75 సంవత్సరాల కాలంగా 50% మాత్రమే రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఈనాటి జనాభాకు అనుగుణంగా ఈ రిజర్వేషన్లను 80% పెంచాలని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ నందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. అయితే మేము ఒకటే కోరుతున్నాం ప్రభుత్వాన్ని, మేమెంతనో మాకంత రిజర్వేషన్లు ఇవ్వాలి. ఆరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఉన్న రిజర్వేషన్లు 50 to 80% వరకు ఎంకరేజ్ చేయాలని మేము ఒక డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. ఆ డిమాండ్ను అమలు చేయాలని, ఇంకా దేశంలో పేదరికం ఉంది, అంటరానితనం తొలగిపోలేదు, వివక్షత కొనసాగుతున్నది, అట్రాసిటీ యాక్ట్ సక్రమంగా ఇంప్లిమెంట్ కావడం లేదు, అది పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇవ్వడం జరుగుతోంది. పలు అంశాల మీద ప్రభుత్వం దగ్గరికి మా యొక్క డిమాండ్ తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా ఈ డిమాండ్ను మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్లు పెంచాలని చెప్పని సదుద్దేశంతో ఈ డిమాండ్ తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ పేదరికం నిర్మూలనకు, అన్టచబిలిటీ పూర్తిగా నిర్మూలించడం కోసం ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిని దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క రిజర్వేషన్ను అన్ని వర్గాలకు న్యాయబద్ధంగా అమలు జరిగేదాని కోసం ఆల్ క్యాస్ట్ సెన్సస్ సేకరణ చేయాలి. అన్ని కులాలకు భారతదేశంలో కుల గణాంకాల సేకరణ చేయాలి. మేమెంతనో మాకంత రిజర్వేషన్లు రావాలని ఈ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఢిల్లీలో ఇంత చలిలో కూడా మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి మహిళలు సైతం కూడా రావడం జరిగిందని చెప్పని కూడా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా ఇవాళ మాకు రిజర్వేషన్లు చాలడం లేదు. బోగస్ కులాలు మరి రిజర్వేషన్లు దోచుకుంటా ఉన్నారు. అంటే అన్టచబిలిటీ లేని కులాలు కూడా ఈ రిజర్వేషన్లు పొందుతున్నారు. వాళ్ళందరినీ కూడా మొత్తం విచారణ చేయండి. రాజ్యాంగం పరంగా రిజర్వేషన్లు ఎవరికి సంక్రమించాలో వాళ్ళు అనుభవించాలి. అన్టచబిలిటీ లేని కులాలు కూడా ఈ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అందుకు కాబట్టి మాకు దళిత గిరిజనులకు రక్షణ కావాలి. దళిత గిరిజనులకు ప్రొటెక్షన్ లేదు. దాడులు, హత్యలు, అత్యాచారాలు, మణిపూర్ లాంటి సంఘటనలు భారతదేశంలో అట్లాంటి పునరావృతం కాకుండా మహిళల మీద హత్యలు, అత్యాచారాలు పూర్తిగా అరికట్టాలని భారత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. आपकी बहुत पुरानी मांग है, आप कई बार जंतर मंतर पे आए हो, जब मेमोरेंडम देते हो तो सवाल ये बनता है गवर्नमेंट क्या आपको जवाब देती है? आपको गवर्नमेंट का हमारा मेमोरेंडम प्रधानमंत्री की बोली उन्होंने देखा है. అయితే మేము ఇచ్చిన మెమరాండాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి ఇప్పటికే పోయింది. అక్కడ నుంచి పోలీసు వారి సమాచారం ద్వారా మాకు రిప్లై మళ్ళీ రావాల్సి ఉంది. అయితే దానికి సమాధానం ప్రభుత్వం చెప్పాలి. అంటరానితనం, దాడులు, హత్యలు, అత్యాచారాలు నిర్మూలన, రిజర్వేషన్లు పెంచే విషయం మీద ప్రభుత్వం మళ్ళీ సమాధానం మాకు రాకపోతే మళ్ళీ రెండోసారి ఇక్కడ ఆందోళన చేస్తాం. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాను.